మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు యూనియన్ బడ్జెట్ మీద మాట్లాడటానికి ఇక్కడ సమావేశమయ్యాం. కేంద్ర ప్రభుత్వం చెప్తున్నట్లు దేశం వెలిగిపోతూ ఉంది, ముఖ్యంగా జీడిపి బాగుంది, వికసిత భారత్ 2047కి ప్రపంచంలోనే నెంబర్ 1 అవుతామంటే మీరు మాట్లాడుతూ ఉంటే మీరు మాట్లాడిన దాంట్లో వాస్తవం ఎంత ఉందనేది చెప్పడానికి ఈరోజు సమావేశం పెట్టడం జరిగింది. ఒక చార్ట్ అకౌంటెంట్గా, ఒక రైతు బిడ్డగా, అలాగే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తిగా ఈ తాలూకా స్టాటిస్టిక్స్తో మాట్లాడటానికి వచ్చాం. ముఖ్యంగా ఇక్కడ ఎకనామిక్ సర్వే ప్రకారం గ్రామాల నుంచి పట్టణాలకు వలస వెళ్తున్నారంటే దాన్ని కూడా పాజిటివ్గా చూపించిన విధానం అంటే మీ ఆలోచన విధానం కనపడతా ఉంది. గ్రామాల నుంచి పట్టణాలకు వలస వెళ్ళే పరిస్థితికి ముఖ్య కారణం వ్యవసాయం వానిష్ అవుతున్న పరిస్థితి కనపడుతున్న ఈ పరిస్థితుల్లో దాన్ని సీరియస్గా తీసుకొని గ్రామీణ అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయిస్తారేమోనని మనం చూస్తే బడ్జెట్లో నిధులు అరాకొరా పెట్టిన పరిస్థితి. గ్రామీణ అభివృద్ధికి ఉపాధికి ఉపయోగపడుతున్న నాబార్డులో నిధులు కూడా అంతమాత్రం పెట్టిన పరిస్థితి కనపడతా ఉంది. గ్రామీణ అభివృద్ధికి ఇంకా ముఖ్యంగా గ్రామాల్లో ఉన్న వ్యవసాయం చేసుకునే వాళ్ళని గ్రామాల్లో ఉంచడానికి ఎలాంటి కార్యక్రమాలు చేయని పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు రైతు సగటు వయసు 50 సంవత్సరాలు దాటుతున్న పరిస్థితి, యువ రైతులు అగ్రికల్చర్ సైడ్ రాని పరిస్థితి కనపడతా ఉంది. వీటన్నిటినీ బేరువు చేసుకొని అగ్రికల్చర్ని బతికించాల్సిన పరిస్థితుల్లో అమెరికా నుంచి సుంకాలు జీరో చేసేసి ఇక్కడ బడ్జెట్ అలొకేట్ చేయని విధానం ఇవన్నీ కనపడతా ఉన్నాయి. ముఖ్యంగా మీరు వెళుతున్న పరిస్థితిని గమనిస్తూ ఉంటే వ్యవసాయాన్ని చంపేసి ఈ వ్యవసాయాన్ని కార్పొరేట్కి ఇవ్వాలని కనపడుతుంది అనేది ఇక్కడ చూస్తే అర్థమవుతా ఉంది. మీరు చెప్పిన పథకాలే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ కానీ, మీరు చెప్పిన పథకాలైనా ఇవైతే నేషనల్ లైవ్ స్టాక్ మేనేజ్మెంట్ కానీ, మీరు చెప్పిన స్టాండప్ ఇండియా ప్రోగ్రామ్స్ కానీ, వీటన్నిటికి కూడా మీరు నిధులు కేటాయించింది చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్కి మొత్తం దేశానికి కలిపి 580 కోట్లు అంటే ఒక్క ఊరికి 90,000 అంటే ఈ ప్రోగ్రాం పనిచేయట్లేదని మనకు అర్థమవుతా ఉంది. అలాగే ఎన్ఎల్ఎం ప్రోగ్రాం చూస్తే దేశం మొత్తానికి కలిపి 410 కోట్లు మీరు గ్రాంట్లు ఇచ్చేసి బర్రా గొర్రె లోన్ ఇస్తామని ప్రచారం చేసుకున్న దుర్మార్గంగా ఉన్నాయంటే ఎంతమందికి ఇస్తారు? ఇక్కడ చూసే విధానం కూడా మనకి ఊరికి ఒక 60,000 యావరేజ్కి ఇస్తున్నారంటే దుర్మార్గంగా మీరు చెప్పేదానికి చేసేదానికి కనపడుతున్న పరిస్థితి. స్టాండప్ ఇండియా ప్రోగ్రాం 2016 నుంచి ఇప్పుడు వరకు తీసుకుంటే మొత్తం కలిపి 62,000 కోట్లు ఇచ్చిన సంవత్సరానికి వచ్చేకి 6,200 కోట్లు, దాంట్లో సింహభాగం ఉమెన్కి ఇచ్చే పరిస్థితి కనపడతా ఉంది. ఎస్సీ ఎస్టీ తాలూకా మేజర్ జనాభా ఉన్న వాళ్ళందరికీ కూడా 1,400 కోట్లు 800 కోట్లు బడ్జెట్లో 10 ఏళ్ళు కట్టే పరిస్థితి అంటే సంవత్సరానికి 140-150 కోట్లు కూడా ఎన్ఎల్ఎం ఈ స్టాండప్ ఇండియా తాలూకు దేశం మొత్తం కూడా లేని పరిస్థితి అంటే ఎవరి కోసం మీరు పనిచేస్తూ ఉన్నారు? అదే కార్పొరేట్ సిడీసా ఎలక్ట్రికల్కి 40,000 కోట్లు ఇస్తావు, అదానీకి ఇస్తావు, అంబానీలకి ఇస్తావు, 1,000 ఎకరాల భూములు 10,000 కావాలంటే 20,000 ఎకరాలు ఇస్తామంటే ఇంకా ముఖ్య లోకేష్ బాబు వచ్చేకి నేను ఇస్తా నా ఇష్టం అన్న విధంగా రాష్ట్రంలో మాట్లాడే పరిస్థితి అంటే మీరు పనిచేస్తూ ఉంది కార్పొరేట్ల కోసం, మీరు పనిచేస్తూ ఉంది 10% కోసం, మీరు పనిచేస్తూ ఉంది సమాజాన్ని పట్టి పీడించే కొన్ని సెక్షన్స్ కోసమే పనిచేస్తున్నారు కానీ కార్పొరేట్ సెక్షన్స్ కోసమే పనిచేస్తున్నారు కానీ ప్రజల కోసం ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళకి విద్య లేదు, వైద్యం లేదు, ఆ బాధ ఉండే పరిస్థితి. అలాగే పేదోడికి అవసరమైన ఏ పథకాలు లేని పరిస్థితి. అలాగే రైతుల్ని గ్రామాల నుంచి ఫోర్స్ఫుల్గా వలసలతో నెట్టేసే పరిస్థితి కనపడుతున్నాయి. వీటన్నిటి మీద ఆమ్ ఆద్మీ పార్టీగా మేము మిగతా వాళ్ళతో కలిపి మాట్లాడుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలో 2 పార్టీలు తన్నుకునే విధానం, బడ్జెట్ మీద ఇప్పటి వరకు 2 పార్టీలు మాట్లాడిన విధానం వదిలేసి తిట్టుకోవడం, తర్వాత రఫా ర్యాలీలు చేసే విధానం చూస్తూ ఉంటే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో మీ 2 పార్టీలను కూడా ప్రజలు బంగాళాఖాతంలో పడేసే పరిస్థితి వచ్చినప్పుడు మాలాంటి వాళ్ళమే నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ పేదలు, మధ్యతరగతి వాళ్ళు, రైతులున్న 90% ఉన్న ఈ వర్గాల కోసం పనిచేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు 10% కార్పొరేట్ వర్గాల కోసం పనిచేసే పరిస్థితి ఉంది. కాబట్టి మీరు చెప్పే అభివృద్ధి మేము చెప్పే అభివృద్ధికి వ్యత్యాసం ఇదని చెప్పదలుచుకుంటున్నా. సామాన్యుల పార్టీలుగా మేము చెప్పేది, కార్పొరేట్ పార్టీగా మీరు చెప్పే అభివృద్ధికి కూడా వ్యత్యాసం ఉంది. కాబట్టి దీని మీద కూడా బీజేపీ వాళ్ళు చర్చ చేయాలని, దీని మీద రాష్ట్రంలో ఉన్న బీజేపీ తాలూకా 2 పార్టీలు, బీజేపీ తాలూకా వైసీపీ టీడీపీ కూడా చర్చలో పాల్గొని కనీసం రాష్ట్రానికి జరిగిన అన్యాయం మీద మాట్లాడాల్సిన పరిస్థితి ఉందనేది 2 పార్టీల యువ నాయకులకి
ముఖ్యంగా ఈ రెండు పార్టీల యువ నాయకులకి మేము సలహా ఇస్తున్నామని ఒక సామాన్యుడిగా సలహా లేదా కోరుతున్నామని తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. నేతి మహేశ్వరరావు, ఆమ్ ఆద్మీ పార్టీ జోనల్ కోఆర్డినేటర్.